హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఏ ఇండస్ట్రీలో అయినా సమ్మర్ సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హీరోలు. కానీ మనోళ్ళు మాత్రం ఎందుకో 2 ఏళ్లుగా వేసవి వచ్చిందంటే హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు తప్ప తమ సినిమాలు మాత్రం తీసుకురావడం లేదు. చూస్తుంటే 2024 సమ్మర్ కూడా వేస్ట్ అయిపోయేలా కనిపిస్తోంది. అసలు మన హీరోలకు సమ్మర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఏప్రిల్ 5న దేవర వస్తుంది. మే 9న ప్రభాస్ కల్కి వస్తుంది. మధ్యలో మరో 2-3 మీడియం రేంజ్ సినిమాలు కూడా వస్తాయి. ఇంకేంటి 2024 సమ్మర్ కళకళలాడిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సీన్ చూస్తుంటే అలా కనిపించడం లేదు. కన్ఫర్మ్ అనుకున్న సినిమాలు కూడా వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. దాంతో గతేడాదిలాగే ఈ సమ్మర్ కూడా వృధా అయిపోయేలా కనిపిస్తోంది. దేవర మాత్రమే కాదు, కల్కి కూడా టైంకు రావడం కష్టమే అనిపిస్తోంది. 2023 సమ్మర్ లో పెద్ద సినిమాలేవీ రాలేదు. కేవలం విరూపాక్ష, దసరా సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన శాకుంతలం, ఏజెంట్, రావణాసుర లాంటి సినిమాలు నిరాశపరిచాయి. ఇక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలెవరూ సమ్మర్ వైపు కనీసం చూడలేదు. ఈసారి కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. దేవర, కల్కి సినిమాలు కానీ వాయిదా పడితే ఈసారి కూడా రవితేజ, నాని లాంటి మీడియం రేంజ్ హీరోల మీదే సమ్మర్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నాని హీరోగా నటిస్తోన్న సరిపోదా శనివారం ఏప్రిల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అలాగే రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న మిస్టర్ బచ్చన్ కూడా మేలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ 2 సినిమాలపై అంచనాలు బానే ఉన్నాయి. వీటి మార్కెట్ కూడా 100 కోట్లకు పైగానే ఉంది. సాధారణంగా సమ్మర్ సీజన్ కు దాదాపు 1500 కోట్ల స్టామినా ఉంటుంది. కానీ 2023లో కేవలం 100 కోట్లతో దాన్ని సరిపెట్టారు మన హీరోలు. చూస్తుంటే 2024లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సినిమాలు రావడం అసాధ్యం. మొత్తానికి చూడాలి, ఈ ఏడాది మండు వేసవి చల్లటి సినిమాలతో నిండిపోతుందో లేదంటే ఎండిపోతుందో. ప్రపంచంతో మనం కూడా ముందుకెళ్లాలంతే. అలా కాదు ఒంటరిగా నడుస్తానంటే తంటాలు తప్పవు. మొన్నటి వరకు పూరి తనదైన రూట్లోనే నడిచారు. కానీ ఇప్పుడు మందతో పాటు నేను అంటున్నారు. డబుల్ స్మార్ట్ విషయంలో పూరి నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దెబ్బకు నేషనల్ వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చేసారు కూడా. లేట్ అయినా లేటెస్ట్ గా రావాలని చూస్తున్నారు డబుల్ స్మార్ట్ టీం. మార్చి 8న సినిమాను విడుదల చేయాలనుకున్నా చెప్పిన టైంకి రావట్లేదు ఈ చిత్రం. షూటింగ్ ఇంకా 30% బ్యాలెన్స్ ఉండడంతో హడావిడిలో పూర్తి చేయడం కంటే క్వాలిటీ కోసం టైం తీసుకోవాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ విజయంలో మ్యూజిక్ పాత్ర కీలకం. మణి శర్మ చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. డబుల్ స్మార్ట్ కి దాన్ని మించే పాటలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మణి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణి శర్మకి మళ్లీ ఆ స్థాయి సినిమా పడలేదు. అందుకే కసిగా కష్టపడుతున్నారు ఈ సీనియర్ సంగీత దర్శకుడు. పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ పైన ఫోకస్ చేస్తున్నారు పూరి. లైగర్ డిజాస్టర్ కి డబుల్ స్మార్ట్ తో సమాధానం ఇవ్వాలనే కసితో ఉన్నారు పూరి. మరోవైపు రామ్ కూడా వారియర్స్ కందతో డిసప్పాయింట్ చేశారు. ఈ రిజల్ట్స్ ప్రభావం తమ సినిమాపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు పూరి అండ్ రామ్. ఖచ్చితంగా డబుల్ స్మార్ట్ తో దేశాన్ని ఊపేయాలని ఫిక్స్ అయిపోయారు. ఏప్రిల్ లేదంటే మేలో ఈ చిత్రం వచ్చే ఛాన్స్ ఉంది. శ్రీలీల టైం అయిపోయినట్లేనా? వరుస సినిమాలు చేస్తున్నా ఈమె కెరియర్ మళ్ళీ గాడిన పడ్డం కూడా కష్టమేనా? కృతి శెట్టి కెరియర్ మాదిరే శ్రీలీల కూడా వెనకబడిపోతోందా? మరి ఈ ఇద్దరూ సీన్లో లేకపోతే టాలీవుడ్ టాప్ సీట్ కోసం పోటీ పడుతున్న హీరోయిన్ ఎవరు? అసలు ఇండస్ట్రీలో ఏ బ్యూటీ టైం నడుస్తోంది ఇప్పుడు? హీరోయిన్ కెరీర్ అనేది మెడిసిన్ లాంటిది. ఎక్స్పైరీ డేట్ తోనే వాళ్ళు ఇండస్ట్రీకి వస్తుంటారు. హీరోలకు ఉన్నంత లాంగ్ కెరీర్ వాళ్లకుండదు. ఇప్పుడున్న హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణం. 2 ఏళ్లలోనే రేసులో వెనుకబడిపోతున్నారు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టితో పాటు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలను చూసినా అదే అనిపిస్తోంది. ఉప్పెన తరువాత వరుస సినిమాలు చేసిన కృతి శెట్టి బంగారాజు, శ్యామ్ సింగరాయ్ మినహా విజయాలేవి అందుకోలేదు. ఆ తరువాత 1/2 డజన్ సినిమాలు చేసినా గెలుపు పలకరించలేదు. శ్రీలీల పరిస్థితి కూడా ఇలాగే అనిపిస్తోంది. పెళ్లి సందడి, ధమాకా తరువాత శ్రీలీలకు సరైన బ్రేక్ లేదు. భగవంత్ కేసరి హిట్ అయినా ఆమె హీరోయిన్ కాదు. గుంటూరు కారమంతా మహేష్ మానియాలో వెళ్లిపోయింది. కృతికి తెలుగులో ఆఫర్స్ లేవు. శ్రీలీలకు నితిన్, విజయ్ దేవరకొండతో పాటు పవన్ కళ్యాణ్, ఉస్తాద్ చేతిలో ఉన్నాయి. అయితే ఇవెప్పుడు వస్తాయో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మృణాల్ టైం స్టార్ట్ అయింది. హాయ్ నాన్న, సీతారామంలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఫ్యామిలీ స్టార్తో త్వరలో రాబోతున్నారు. ఇది హిట్ అయితే మృణాల్ వైపు స్టార్స్ కన్నుపడ్డం ఖాయం. చూడాలి మరి ఏం జరగబోతుందో.
గతంలో టాప్ స్టార్స్ నటించిన బిగ్ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఫ్రాంచైజీలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ మార్చేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. యంగ్ హీరోలు కూడా తమ రేంజ్ కు తగ్గట్లుగా యూనివర్స్ లో సృష్టించేస్తున్నారు. టాలీవుడ్ లో ఇలా ఊరిస్తున్న అప్కమింగ్ యూనివర్స్ ల నెంబర్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. తన ఇమేజ్ ను తానే బిల్డ్ చేసుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్. మేజర్ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన శేష్ అంతకు ముందే గూఢచారి సినిమాతో నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ టైంలోనే ఈ కథకు కొనసాగింపు ఉంటుందన్న హింట్ ఇచ్చారు శేష్. ఆ మధ్య గూఢచారి 2 షూట్ స్టార్ట్ చేసిన ఈ యంగ్ హీరో సీక్వెల్ ను పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ప్రెజెంట్ నార్త్ ఇండస్ట్రీలోనూ స్పై మూవీస్ ట్రెండ్ నడుస్తూ ఉండడంతో ఈ సీక్వెల్ మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఫ్రాంచైజ్ ట్రెండ్ లో సత్తా చాటుతున్న మరో యంగ్ హీరో నిఖిల్. కార్తికేయ సినిమాతో సౌత్ లో సక్సెస్ సాధించిన నిఖిల్ సీక్వెల్ తో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కార్తికేయ 2 బిగ్ హిట్ కావడంతో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. హనుమాన్ సినిమాతో టాలీవుడ్ స్క్రీన్ మీద అవెంజర్స్ రేంజ్ యూనివర్స్ కు గేట్స్ ఓపెన్ చేశారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఏకంగా 12 మంది సూపర్ హీరోలతో భారీ యూనివర్స్ ను సెట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసి అంచనాలు పెంచేశారు. ఆల్రెడీ హనుమాన్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ టీం త్వరలో అధీరా అనే మరో సూపర్ హీరోను పరిచయం చేయబోతోంది. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా నంబర్ 1 ప్లేస్ ను ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్ ను ఫేస్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా వచ్చిన అవకాశాలు కూడా పూజా కిట్టి నుంచి చేజారిపోతున్నాయి. దీంతో తెర మీద జోరు తగ్గడంతో సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు బుట్టబొమ్మ. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద్ ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తర్వాత నార్త్ ఆశలన్నీ సల్మాన్ సినిమా కిసీకా బాయ్ కిసీకా జాన్ మీదే పెట్టుకున్నారు పూజ. సల్మాన్ మూవీ కూడా బుట్టబొమ్మకు షాక్ ఇచ్చింది. భారీ ఆశలు పెట్టుకున్న బాయ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయింది. దీంతో నార్త్ లో పూజా కెరియర్ కు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో సౌత్ లోనూ బుట్టబొమ్మకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఈ మధ్య కాలంలో భారీ ప్రాజెక్ట్స్ నుండి పూజా హెగ్డే తప్పుకున్నారు. డేట్స్ అడ్జస్ట్ కాకే తప్పుకున్నారని చెబుతున్నా అమ్మడి ఫిల్మోగ్రఫీ చూస్తే అంత బిజీగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఒక్క బాలీవుడ్ మూవీ మాత్రమే చేస్తున్నారు ఈ బ్యూటీ. వెండితెర మీద స్పీడ్ తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం జోరు చూపిస్తున్నారు జిగేల్ రాణి. వరుస పోస్ట్లతో ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఫెస్టివల్స్, పార్టీస్, ఫ్యామిలీ వెకేషన్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. హీరో అంటే సకల గుణాభిరాముడై ఉండాలన్నది పాత మాట. ఇప్పుడు ఆ డెఫినేషన్ మార్చేస్తున్నారు మేకర్స్. విలన్లను మించిపోయే రాక్షసుడే ఇప్పుడు హీరో అన్నది నయా సిల్వర్ స్క్రీన్ ఫార్ములాగా మారింది. ముఖ్యంగా మాస్ సినిమా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్న నేపథ్యంలో హీరో అంటే రాక్షసుడే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఒకప్పుడు రాక్షసుల పనిపట్టే దైవ స్వరూపంగా హీరోను చూపించిన మేకర్స్ ఇప్పుడు రాక్షసులనే భయపెట్టే రాక్షసుడిగా హీరో పాత్రను డిజైన్ చేస్తున్నారు. ఈ ఫామ్లా వెండితెర మీద కనకవర్షం కురిపిస్తూ ఉండడంతో వరుసగా అలాంటి సినిమాలే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రీసెంట్ గా సూపర్ హిట్ అయిన సలార్ విషయంలోనూ ముందు నుండి హీరో క్యారెక్టర్ ను మోస్ట్ వైలెంట్ అన్న రేంజ్ లో చూపిస్తూ వచ్చారు. ఫస్ట్ పోస్టర్ లోనే రాక్షసులే అతన్ని రాక్షసుడని పిలుస్తారు అంటూ హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. ఇక ఆఫ్టర్ రిలీజ్ వెండితెర మీద ప్రభాస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోన్న దేవర విషయంలోనూ ఇదే హింట్ ఇస్తున్నారు మేకర్స్. రీసెంట్ పోస్టర్ లో అతని కన్నా భయంకరమైన ఒకే ఒక్క విషయం ఏంటంటే అతని కథ అన్న కామెంట్ తో హీరో క్యారెక్టర్ ను నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసింది దేవర టీం. నార్త్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన పుష్పరాజ్ ఫార్ములా కూడా ఇదే. తను అనుకున్నది సాధించడానికి ఎంత మందినైనా అంతం చేసే రాక్షసుడిలా పుష్పరాజ్ ను తెర మీద చూపించారు దర్శకుడు సుకుమార్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ లో వైలెన్స్ డోస్ మరింత పెంచి చూపించబోతున్నారు. రీసెంట్ సెన్సేషన్ యానిమల్ లోనూ హీరో క్యారెక్టర్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. వీడు హీరోనా విలనా అన్న క్లారిటీకి ప్రేక్షకుడు వచ్చే లోపే సినిమా కథ ముగిసింది. అంతలా వెండితెర మీద రక్తపుటేరులు పారించారు రణబీర్ కపూర్. ఇక యానిమల్ పార్క్ అంతకు మించి ఉంటుందని ఆల్రెడీ హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.